జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయించాలనే డిమాండ్తో ఈ నెల 18న ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టనున్న ధర్మదీక్షకు అనుమతులు నిరాకరించగా ఇందుకు నిరసనగా తహసీల్ చౌరస్తా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు ఈ ఆందోళనకారులను అడ్డుకున్నారు. భోగ శ్రావణితో పాటు పలువురు కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో భోగ శ్రావణికి స్వల్ప గాయాలు అయినట్లుగా సమాచారం. అదుపులోకి బీజేపీ నేతలు కార్యకర్తలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈనాటి బాలురే రేపటి పౌరులు అని ఒక సదుద్దేశంతోని ఒక ధర్మ యజ్ఞం, ధర్మ పోరాటం చేస్తామని, ధర్మ దీక్ష చేస్తామని ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారు నిర్ణయించుకొని వారి కోసం నిరాహార దీక్ష చేద్దాము, శాంతియుతంగా పోరాటం చేద్దామని నిర్ణయించుకొని 18 సోమవారం రోజున తహసీల్ చౌరస్తా దగ్గర చేద్దామంటే లేదు, మేము పర్మిషన్ ఇవ్వము, మీరు చేయడానికి లేదు అని ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని నియంత్రించడం జరిగింది. సరే వేరే ప్లేస్లో ఇంకా ఇక్కడనే చేస్తాము అంటే అక్కడ లేదు, అంటే కావాలని గొంతు నొక్కడానికి, బయటికి రానివ్వకుండా రాజకీయాలు చేస్తూ ఎక్కడికక్కడ అన్ని రకాలుగా పోలీసులను వాడుకుంటూ ఎవరి గొంతు నొక్కాలని, ధర్మం గొంతు నొక్కాలనా, న్యాయం గొంతు నొక్కాలనా? ఈరోజు మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, కనీసం శాంతియుతంగా మేము ధర్నా చేస్తా అన్నా కూడా దీక్ష చేస్తా అన్నాం. ఇంకా కూర్చొని దీక్ష చేస్తాము, నిరాహార దీక్ష చేస్తాము. విద్యార్థుల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు అక్కడ నాశనం అవుతుంది. ఆల్రెడీ 1 సంవత్సరం వాళ్ళ భవిష్యత్తు పోయింది. ఇప్పటికైనా ఇంకా 10 రోజులు ఉంది, ఇప్పటికైనా స్థలాన్ని కేటాయించండి విద్యాలయానికి. దానికోసం నిరాహార దీక్ష చేస్తామంటే కనీసం పర్మిషన్ ఇవ్వని పరిస్థితి.